మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఉరుము ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది కదా. అలా వీళ్ళ యొక్క శబ్దం కూడా, వీళ్ళ ఆలోచన కూడా అలాంటి వాళ్ళు మాట. వీళ్ళు అంటే లోపల ఒకటి బయట ఒకటి, ఇదేమి ఉండదు వీళ్ళకి. ఉన్నది ఏదైనా ఉంటే కనుక ముఖం మీద పేల్చేయడం, ఆ తర్వాత చల్లగా వెళ్ళి మళ్ళీ కూర్చోవడం. ఇలాంటి స్వభావం కలిగిన వాడు. అయితే యేసు ప్రభు అందరికంటే ఈయన్నే ఎక్కువ నమ్మాడు. మిగిలిన శిష్యులు అందరికంటే ఎక్కువగా ఈయన నమ్మాడని చెప్పొచ్చు. అందుకే దగ్గరగా సమీపంగా ఉన్నాడు కనుక యోహాను పిలిచి, యోహాను, అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకో, అమ్మని నీ దగ్గరే ఉంచుకో, అమ్మకు కావాల్సినవన్నీ నువ్వు ఇవ్వి అని చెప్పి వాళ్ళ అమ్మని అప్పగించాడు. అలాగే తల్లితో కూడా చెప్తాడు, అమ్మ నువ్వు ఎవరు లేరని బెంగ పెట్టుకోవద్దు, ఇతను నీ దగ్గరే ఉంటాడు అని చెప్పి యోహాన్ని అప్పగించాడు. ఈ మరియా ఇక యోహానుతో పాటు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిపోయింది. అయితే యోహాను మాత్రం ఎక్కడికి బయటికి వెళ్లకుండా, అంటే ఏ ప్రాంతాలకు వెళ్లకుండా, యోహాను మాత్రం దేవుని యొక్క సేవలోనూ అలాగే తల్లిని చూసుకునే బాధ్యతలోనూ ఆయన అక్కడే ఉండిపోయాడు. అయితే ఇంత చక్కటి యోహాను ఇక తల్లి చనిపోయిన తర్వాత, మరియమ్మ చనిపోయిన తర్వాత ఈయన సేవా పరిచర్య బయటికి కనపడడం మొదలుపెట్టింది. అప్పటిదాకా స్తంభంగా ఉన్నాడు, దాకా దేవుని కార్యాలను చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు, అంటే ఈయన ఇక్కడ ఉంటేనే ఎంత దారుణంగా ఉంది, బయటికి వెళ్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అన్నట్లుగా మారిపోయింది. అప్పుడు ఇక ఏమనుకున్నారంటే, చల్లగా అందరినీ చంపాం కానీ యోహాన్ని ఒక్కడిని చంపలేకపోయాం, యోహాన్ని కూడా చంపేద్దామని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేశారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు. ఒక మారైతే యోహాన్ అంట మరిగే నూనెలో వేస్తారంటండి. ఈయన బజ్జీలాగా పచ్చిమిరకాయ బజ్జీ పైకి తేలినట్టు తేలి ఆ నూనెలో తేలిపోయాడంట. ఇక వాళ్ళకి అంబాబు ఇదేదో, ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, మరిగే నూనెలో వేసాం, ఆయన తేలిపోయి పైన తిరుగుతున్నాడని చెప్పారనుకోండి, ఇంకా ఎక్కువైపోద్ది సువార్త. సరే ఎందుకు వచ్చిన గొడవ, ఇతను సంపడాలో ఇవి పెట్టుకోకూడదు. ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో ఏగానే ఏమైంది, అగ్ని చల్లారిపోయింది. వీళ్ళందరూ కూడా అగ్ని బలం వీళ్ళు ఏమని చేయకపోయినప్పటికీ ఆ దేశంలో దేవుని యొక్క మహిమ కనబడిపోయింది. తెలివైనోడు ఏం చేస్తాడంటే అవతలోడికి పబ్లిసిటీ చేయడు, తెలివి తక్కువడు ఏం చేస్తాడంటే అవతలోడికి ఎక్కువ పబ్లిసిటీ చేసేస్తూ ఉంటాడు. తెలివైనడు ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు. సహజంగా ఏం చేస్తారంటే, నేను చాలామందిని ఈ మధ్య నాకు గమనిస్తూ వచ్చాను, తెలివైనోడు ఎప్పుడు ఎదురుదాడి చేయడు, తెలివి తక్కువడు ఏం చేస్తాడంటే ఎదురుదాడి చేసేస్తాడు. చాలా రూమర్స్ ఈ సేవకుల మీద వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వినలేనట్టుగా ఊరుకుంటారు. ఒక చిన్న వ్యక్తి ఉంటాడు, అతనికి ఏమీ తెలియదు, దాని గురించిన ఆలోచన ఏమి ఉండదు. అలా ఉండనప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆడు ఆలోచిస్తాడు, ఎవరి గురించి బాగా తిడితే
మనకి పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని ఒరే అండ మొదలు పెడతాడు. నేను ఎవరిని అంటున్నాను అనుకుంటున్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒరే అంటున్నాను అంటాడు. అని ముఖ్యమంత్రిని తిడతా ఒక వీడియో పెడతాడు. వెంటనే ఈ వీడియో అందరూ చూసి ఏం చేస్తూ ఉంటారంటే ముఖ్యమంత్రిని ఎలా తిడతాడని పెట్టుకుంటాడు. అది ఒక 500 మందికో 1000 మందికో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి కనుక మాట్లాడాడు అనుకోండి ఆ విషయం మీద, ఎరా పిచ్చవెదవా నా గురించి మాట్లాడతావా అన్నాడు అనుకోండి, అది ఎంతమంది తెలిసిపోద్ది? 1,00,000 మందికి తెలిసిపోద్ది, లేకపోతే కోట్ల మందికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఆడికి ఇతనే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తాడనమాట. తెలివైనడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. తెలివి తక్కువడు ఏం చేస్తాడండి, ఆ పిచ్చకొక్కకి సమాధానం చెప్తాడనమాట. అందుకే ఆ పిచ్చకొక్కకి సమాధానం ఎప్పుడు చెప్పకూడదు, వదిలేయాలి సహజంగా. ఇప్పుడు వీళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు అనుకుంటాను నేను. యోహాను గురించి ఈ మాట కనుక చెప్పామనుకోండి, ఆయనకి మనం ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది. కామ్గా గప్చిప్గా ఏమీ చేయకుండా ఈ కార్యాన్ని మరుగు చేయాలనుకున్నాడు సాతాను. మరుగు చేయాలనుకుని ఇక ఆలోచించారు, ఇతన్ని చంపడం మన వల్ల కావట్లేదు కాబట్టి ఇతన్ని మనం సుదూరంగా పంపించేద్దాం, అసలు ఏమీ లేని చోటుకు పంపించేద్దాం, ఎవరు తిరగని చోటకి పంపించేద్దాం, ఎవరు మాట్లాడని చోటకి పంపించేద్దాం. అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇతడు కుళ్ళి 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 చేస్తాడు అనుకున్నారంట. ఇది ప్లాను. తీసుకెళ్ళి ఒక దీవి ఉందంట, ఆ దీవిలో పడేశారంట. క్రైస్తవుడికి కృప ఉంటుంది. అదేంటంటే క్రైస్తవుడు ఒంటరితనంగా ఫీల్ అవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను ఒంటరిగా ఉండడు, అతడు ఎప్పుడు దేవుణ్ణి కలిగి ఉంటాడు కాబట్టి అతని యొక్క మనస్సు, అతని తలంపు, అతని ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు ఏకాంత ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకు ప్రవీణ్ గారు తెలుసు కదా, ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? 50 రోజులు ఉపవాస ప్రార్థన చేసే గదిలో ఉంటాడంట. 50 రోజుల పాటు ఆ గదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఇంట్లో ఉండి చేయడం పెద్ద కష్టం కాదు, అందరితో మాట్లాడుకుంటా బయట తిరుగుతా. కానీ ఒక గదిలో ఉండిపోయి చేయడం మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది. మనం కనుక అతన్ని అడిగితే 50 రోజులు ఎలా గడపగలుగుతాం అంటే 50 రోజులు గడిపినట్టు ఉండదు. ఎందుకంటే అతడు దేవుడితో పాటు ఉంటున్నాడు. చాలామంది భక్తులు ఈ మధ్యకాలంలో 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్తున్నారు. ఏకాంతంగా వెళ్ళినా ఆ ఏకాంతాలు ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. అంతేకాదు మనుషులతో ఉన్న ఆనందం కంటే దేవునితో ఉండే ఆనందంలో వాళ్ళు ఇంకా ఆత్మీయంగా బలపడిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కువ మనుషులతో మనం కనెక్షన్ పెట్టుకుని ఉండడమే దేవుడికి దూరం అవుతూ ఉంటాం. కానీ దేవునికి దగ్గర అవ్వాలంటే కనుక వీళ్ళందరూ మనకి దూరం అవ్వాలి. వీళ్ళందరూ మనకు దూరం అవ్వాలి. మనకి బాగా శ్రమలు వస్తాయి చూసారా, అప్పుడు ఏమవుతారో తెలుసండి, అందరూ మనకు దూరం అయిపోతారు. మనకు పొరపాటున ఉద్యోగంగానే వచ్చి ఒక ఇల్లు కట్టుకుని ఒక మంచి పరిస్థితిలో కానీ ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఏమవుతారండి, మళ్ళీ అందరూ సమీపవుతారు. ఆశీస్సులు బావా, మరి నువ్వింత గొప్పవాడు అయ్యావు కదా, నువ్వింత గొప్పవాడు అవడానికి నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండడమే కదా కారణం, కాబట్టి నన్ను నువ్వు మరలా దగ్గర చేర్చుకో బావా అని వస్తారు. వచ్చిన తర్వాత లేదురా అంతే. స్నేహం ఎరా జీవితం, స్నేహంలో ఎన్ని పాటలు పాడాం, మన శారదా థియేటర్లో ఎన్ని సినిమాలు చూసాం, లక్ష్మీ థియేటర్లో ఎన్ని అల్లరి చేసాం అని చిన్ననాటి స్నేహితులు అని కడతాడు. వీళ్ళు దూరం అయిపోవాలని ఈయన కొద్ది గొప్ప బాగుపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారండి, బెల్లం ఉంటేనంట సీమలన్నీ చేరతాయంట. కొంచెం బాగుండేటప్పటికి ఈ గ్రహాలన్నీ చేరతాయి. ఈ గ్రహాలన్నీ చేరకముందు వరకు వీడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. వీళ్ళకి తెలియదు పాపం. గృహప్రవేశం చెప్పి ఫ్రెండ్స్ అందరికి ఆగేశాడు. ఆ రోజు రాత్రి ఆశీస్సులు అందించి బావా ఒక పెద్ద సీసా, చిన్న సీసా ఒకటి కొనిమ్మంటారు వాళ్ళు.
అక్కడి నుంచి మొదలవుతుంది భ్రష్టత్వం. అలాగే వీళ్ళు మనకు దూరం అవ్వాలి. దూరం అయితేనే మనం దేవుడికి దగ్గర అవుతాం. అందుకే సంఘానికి దేవునికి ఉన్న సంబంధాన్ని పరమగీతంలో మాట్లాడుతూ, నేను చాలా చోట్లకి వెళ్ళాను, చాలా చోట్ల తిరిగాను, చాలా చోట్ల కూర్చున్నాను, చాలా చోట్ల ఉన్నాను, చాలామందితో నేను పరిచయాలు పెంచుకున్నాను, వీళ్ళందరితో పరిచయం పెంచుకున్న తర్వాత నాకు అర్థమైంది ఒకటే, అక్కడ యేసు ప్రభువు లేడని. ఎవరు లేరడి? యేసు ప్రభు అక్కడ లేడు. అక్కడ యేసు లేడని అర్థమైంది. చూడండి పరమగీతం 3వ అధ్యాయం చదవండి. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును. దాని పైన ఏదో వచనం ఉన్నట్టుంది. రాత్రివేళ పరుండి ఉండి, రాత్రివేళ పడుకుని నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, రాత్రివేళ పడుకుని నా ప్రాణప్రియుని వెతికి తిని. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు బెతస్దా కోనేటి దగ్గర? ఏమండి 38 సంవత్సరాలు. మనోడి స్టోరీ ఏంటి తెలుసండి? హాయిగా అడుక్కుంటాం. అసలు ఎవరికి రాని ఆలోచనలన్నీ కూడా దైవజనులకు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభ్రంగా అడుక్కు తింటూ ఉండేవాడంట. ఫస్ట్ ఈయన మామూలుగా రోగం నివారణ కోసం వేసారు. ఈడు అక్కడే ఎందుకు బిషానా వేసాడు? అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు రూపాయి వేస్తున్నారు. వేసినప్పుడు వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇదే బాగుంది అని చెప్పేసి ఇక్కడే ఉన్నాడు. ఎవరు అయిపోతే ఆ బెతస్దా కోనేటి కూడా ఎందుకుంటాడు 38 సంవత్సరాలు చెప్పండి? మీరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 4 రోజులు 5 రోజులు ఉంటారండి, ఆ తర్వాత వచ్చేస్తారు కదా. అంతేగాని అక్కడే పరుపు పట్టుకుని వెళ్ళిపోయి ఇక్కడే ఉంటాం ఒక బెడ్ ఇచ్చేయండి అంటారండి అండి? ఎవరైనా అంటారండి? ఇటు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పరుపు పట్టుకుని వెళ్ళిపోయాడంట. పరుగట్టుకుని ఇంకా అక్కడే ఉంటున్నాడు నివాసం. హాయిగా ఉంది, ఇక్కడే బాగుందని, మెత్తగా ఉందని. కొంచెం మనకు అనుకూలం ఉంటే కనుక అండ్ రైల్వే ప్లాట్ఫామ్నే మన ఇల్లుగా చేసుకుంటూ ఉంటాం. చాలామంది రైల్వే ప్లాట్ఫామ్ అంటే ఎంత ఇష్టం వాళ్ళకి. నాకు ఒక పూట వెళ్ళి కూర్చుంటాం కదా ట్రైన్కి, దోమలు ఇటు నుంచి పీక్కు తినేస్తూ ఉంటాయి. మరి వాళ్ళని ఎందుకు కొట్టవో నాకు అర్థం అవుతుంది. చక్కగా రోజు అక్కడే ఫ్యాన్ వేసుకుని శుభ్రంగా పడుకుంటుంటారు. అదో సుఖం అనుకోండి, వాళ్ళకి అదో ఆనందం. అయితే ఈ ఎందుకేడు ఇతని గారు ఉండిపోయాడు అక్కడ అంటే, ఇతడు కొద్దిగా సుఖం ఏర్పడింది. వాళ్ళ అమ్మగారితో చెప్పాడు, అమ్మ పరుపు తెచ్చిపెట్టమ్మా అని. అరే పరుపు లేదు గిరుపు లేదు, మళ్ళీ నువ్వు ఉండే ఆనందానికి పరుపా అని చెప్పేసి అందనలా. ఇంకా ఆళ్ళేళ్ళు వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు వేస్తున్నారు కదా, జాతకు వచ్చిపెట్టాడు. వచ్చిపెట్టి ఒకడికి ఏగేసాడు, ఒరే వెళ్ళరారా, ఇదిగో 10 రూపాయలు తీసుకో, నాకు ఒక పరుపు తెచ్చిపెట్టు అని చెప్పి వాడికి ఒక 200 300 ఇచ్చి పరుపు తెమ్మన్నాడు. శుభ్రంగా పరుపు తెచ్చాడు. పరుపు ఒకటి, బెడ్ ఒకటి, దోమలు తెరవట కట్టుకున్నాడు, కిందేమో దోమలు చక్రం వెలిగించుకున్నాడు. ఏమండి హాయిగా రాత్రుళ్ళు ఆ ఫుడ్ బెడ్ అన్ని దగ్గర పెట్టుకున్నాడు. శుభ్రంగా తింటాం, హాయిగా పడుకోవడం, తింటాం, హాయిగా పడుకోవడం, తింటాం, హాయిగా పడుకోవడం. ఎంత సుఖమైన జీవితంరా. మొన్న ఒక ఆయన అన్నాడు, మా పిల్లల్ని మాత్రం ఏ పనికి పంపనన్నాడు. సర్లే జాతకు ఉంచి అన్నాను. మా పిల్లల్ని పొరపాటుని ఏ పనికన్నా పంపడం అనేది జరగదు. మా పిల్లల్ని ఏ పనికి పంపనన్నాడు. మరి ఏం చేస్తావు ఏంటన్నాను. నేను ఉన్నంతకాలం వాళ్ళని పోషిస్తాను. నువ్వెంతకాలం ఉంటావు? నువ్వెంతకాలం చూస్తావు? చదువు లేదు, చేతి పని లేదు, పిల్లల్ని నువ్వు పని నేర్పించని అంటున్నావు. మరి ఏమవుతాడు పిల్లలు? తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. వాళ్ళ నాన్న తిట్టుకుంటూ ఉంటారన్నమాట. ఉంటాడు. పిల్లల్ని ఎప్పుడు గర్దించే పెంచాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా కష్టపడ్డానికే ఇష్టపరచాలి మనం. ఇక ఇంటిలో పాది ఒక పడుకునే స్కీమ్ ఒకటి పెట్టుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ బెతస్దా కోనేటి దగ్గర ఉన్న 38 సంవత్సరాల నుంచి ఈయన ఏం చేస్తున్నాడంట? పరుపు ఎత్తుకున్నాడు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే యేసుప్రభు అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతన్ని స్వస్థపడాలని ఉందా అని అడిగి ఏమంటాడండి? ఆడేమో నేను స్వస్థపడదాం అనుకుంటున్నాను. ఈలోగానే ఆ విజయ్ గడు వచ్చి స్వస్థపడిపోతాడు. నేను స్వస్థపడదాం అనుకుంటున్నాను, ఆ సునీల్ వచ్చి స్వస్థపడిపోతున్నాడు. నేను స్వస్థపడదాం అనుకుంటున్నాను, ఆ జయరాజు వచ్చి స్వస్థపడిపోతున్నాడు అని చెప్తున్నాడు. అవన్నీ వాళ్ళ ఏడుపు అంతా నీకెందుకు కానీ నీ ఏడుపు ఏమైనా ఉందా అంటాడు. నీ ఏడుపు ఏమైనా ఉందా అంటే ఇంతకు 38 సంవత్సరాల నుంచి స్వస్థపడ్డానికి, కాకపోతే మరి స్వస్థపడతానికి వచ్చినోడు పరుపు ఎందుకు వేసుకున్నావు అని అంటానికి అనకుండా ప్రభు ఎక్కువ నాలాగా ఆయన ప్రసంగాలకు బాగా లెంత్ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రసంగం ఒక ప్రసంగం అంటే కనుక 1000 ప్రసంగాలతో సమానం.
కాబట్టి మ్యాటర్ వచ్చేద్ది. ఆయన ఏమంటాడు సార్, నీ పరుపు ఎత్తుకొని, అంటే నీకు ఈ దరిద్ర పరుపు కనుక ఇక్కడ ఉందనుకో, మళ్ళీ వచ్చి కాళ్ళు బాగున్నా సరే ఇక్కడ పడుకుంటావు నువ్వు. ఆ దరిద్ర పరుపుని తీసి పెంట మీద పాడేసి శుభ్రంగా వెళ్ళి అంటాడు. శుభ్రంగా వెళ్ళి అంటాడు. అంటే వీడికి ఏం అలవాటు పడిపోయింది? సుఖానుభవం. సుఖానుభవం మనిషికి దరిద్రం తెచ్చిపెడుతుంది. సుఖానుభవం మనిషి జీవితంలో భయంకరమైన ఎదురు దెబ్బలు కలిగేటట్టు చేస్తుంది. సుఖానుభవం థైరాయిడ్కి కారణం అవుతుంది. సుఖానుభవం హార్ట్ స్ట్రోక్కి కారణం అవుతుంది. ఇవన్నీ ఏంటి? బాగా ఖాళీగా ఉందనుకోండి ఎవరికైనా ఏం చేయాలనిపిస్తుంది? అది వయసు ఉంది కాబట్టి ఆయనకి అనుభవం ఉంది. మన దాని ఆలోచిస్తాడు ఏంటి అని. మనోడికి ఇంటికాడ ఉండే అవకాశం ఉండదు. ఏమనిపిస్తుంది తెలుసండి? మంచి కూరడు తెచ్చుకుని ఇంటికాడ ఉన్నప్పుడు ఈ గోలే ఉండదు ఏంటి. మగవాళ్ళు ఖాళీగా ఉన్నారనుకోండి, ముందు సంచి ఒకటి, ఏమే సంచి ఇవి ఎందుకేంటి, ముందు సంచి ఓడికేస్తాడు. కొంచెం ఇంటికాడ సుఖంగా ఉండేటప్పటికి సంచి. మొన్న ఒక అబ్బాయి చెప్తున్నాడు, అమలాపురం అంటే అబ్బాయిది, ఎవరు లేరు కదా ఇక్కడ అమలాపురం వాళ్ళు, ఏదో కూడా మనకెందుకు వచ్చిన కూడా అమలాపురం కొరాడు ఇక్కడ రాగానే సంచి పెట్టుకుని వెళ్ళిపోవాడంట. ఎన్ని కూరలు తెచ్చి ఉండండి మా అత్తోరలు కన్నా. ఒరే బాబు, అత్తోరింటికి వెళ్ళి నువ్వు కూరలు తెచ్చుకోవడం ఏంటి దరిద్రం కాబట్టి. కర్మ ఒక్కొక్క కర్మ అలా ఎడుతుంది. ఆ నెత్తి మీద అలా రాసి ఉంది. మనం ఏం చేస్తాం? అత్తోరింటి గారికి వెళ్ళి మాగారు ఏం కూర తెస్తారా అనాలి. వీడి బతికేమైపోయింది? ఆడి తేడా గోరు చిక్కుళ్ళు ఉంటాయట. గోరు చిక్కుళ్ళు అవి ఎండిపోయి ఉంటే ఆ ఎండిపోయిన కూర తాలింపు పెట్టేసి వీడికి ఎడేస్తున్నారంట. ఇంకా బాబు మా తట్టుకోలేక మనోడు ఏం చేశాడండి, ఇక కూరలు 3 కూరలు 4 కూరలు 5 కూరలు 6 కూరలు అంటే అల్లుడు గారు వచ్చినప్పుడు నూనె ప్యాకెట్ని ఒక కొత్తిమీర కట్ట కూడా తెచ్చేయండి అన్న. అమ్మ నువ్వు ఎప్పుడైనా చెప్పావా? లేదంటే అవి బాబాయ్ అంటే కంగారు పడిపోతాయి. ఎందుకు అలా మీ చుట్టాలే ఉన్నాయి ఇక్కడ ఉన్నారు వేసి రక్త వేసాను అంటే ఈ పాపం. అంటే ఇక్కడ సహజంగా సుఖంలో ఏమనిపిస్తుంది? నాటుకోడి తెచ్చుకొని వేపుడు చేయించుకొని సాగు నిమ్మకాయ పిండుకొని తినేయాలనిపించేస్తుంది. అదే నీకు చాలా పని ఉందనుకోండి, అలా అనిపిస్తుందా? ఏమండి కొరమైన ఎప్పుడు తెచ్చుకోవాలనిపిస్తుంది మీకు? వర్షం వచ్చింది, మనోడు ఇంటికాడ ఉన్నాడంటే ఆత్మా వెళ్ళిపోతుంటాడు మార్కెట్కి. అంటే ఎక్కువ ఖాళీగా ఉన్నవాడికి ఎక్కువ తినేయాలనిపించేస్తూ ఉంటుంది. అందుకే ఇంటికాడ ఉండకండి మా పిల్లలందరూ కూడా. ఇంటికాడ ఉండొద్దు. ఇంటికాడ ఉన్నారంటే ఎక్కువ తినేయాలనిపించేస్తుంది. పని ఉండాలి. వీడికి సుఖానుభవం. ఏ అనుభవం? సుఖానుభవం. మొన్న మా శ్యామ్ చెప్తున్నాడు, వాళ్ళు చర్చికి వెళ్ళిన తర్వాతట మోకరింతారట. ఎక్కడ? మ్యాచ్మే కాదు, మీరు ఒకళ్ళు బల్లారాధనకి మోకరింతారు వాళ్ళు. మీకు తెలియని మర్చిపోయారండి అసలు. అప్పుడు ఆ టైంలో చర్చికి వెళ్ళేవారు కదా, వెళ్ళేవాడు వారం ఎవరైనా మోకరిందా? ఎదర ఒక షీట్ ఉంటుంది, దానికి ఏముంటుంది? క్వశ్చన్ ఉంటుంది చక్కగా మెత్తగా. నువ్వు అలా వెళ్ళి మోకాళ్ళ మీద పడగానే చక్కగా ఉంటుంది. అప్పుడు ప్రభు బలిస్తారు. అంటే ఒక 2 నిమిషాలు మోకరించడానికి అక్కడ ఏం కావాలంటే వీళ్ళకి క్వశ్చన్ కావాలంట. అంటే వీళ్ళ పొరపాటును కూడా మోకాళ్ళ అనుభవం వీళ్ళ జీవితంలో ఉండదనే కదా దాని అర్థం. అంటే ఒక 2 నిమిషాలు కూడా మోకరించలేని దౌర్భాగ్యమైన స్థితి కదా. మరి ఇంటి దగ్గర వాళ్ళు అంటారు, మనం ప్రార్థన చెప్తూ వాక్యం చెప్తూ 35 నిమిషాలు 36 నిమిషం వచ్చింది అనుకోండి. ప్రైవేట్ సంఘాల నుంచి ఎవరిని రానివ్వకూడదండి. మరి ఇలా స్కూల్ సంఘాలు, మనేమో ప్రైవేట్ సంఘాలు. ప్రైవేట్ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళండి టైం మెయింటెనెన్స్ ఉండదండి. మన ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, అది సగం ఇంగ్లీష్లో సగం ఆ ఇంగ్లీష్ ఏం మాట్లాడతాడు కూడా ఇంటికి తెలియదు. అబ్రహాము ఇస్సాకును కనెను, మళ్ళీ 2 ముక్కలు ఇంగ్లీషు. మళ్ళీ ఇస్సాకు యాకోబును కనెను.
ప్రియులారా, ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారా మీరు? ఎంతో చక్కటి, ఎంతో అద్భుతమైన, ఎంతో వివరణతో కూడిన ఒక జనసేన బుక్ ఒకటి ఉంది. ఆ బుక్లో మూడ్స్ అవన్నీ చాలా అద్భుతంగా ప్రభా ఏంటి ఆయన ఇతను ఏదో అతను ఉద్యోగ ప్రసంగుడు మాట. అక్కడ ఇస్సాకు జననమైన సమయంలో మనకు తెలుసు, ఆ రోజుల్లో మనకి ఈరోజు మనం పడే అంత సుఖమైన జీవితాలు వాళ్ళకి లేవు. అలా మనం జాగ్రత్తగా ఉండి, పాస్టర్ గారిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్యారిస్ పాస్టర్ గారిని, డెలికేట్లని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇంకా ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు, ఎందుకంటే సమయానుకూలం బట్టి మనం మాట్లాడాలి. ఈ 35 నిమిషాలకి 25 నిమిషాలకి అయ్యారు కూర్చుంటాడు. అందుకని మన వాళ్ళతోనే 25 నిమిషాల్లో ఎవడో మాట్లాడతాడో వాళ్ళని తెప్పించాలి. పొరపాటున గంట తెప్పించేవాళ్ళు కూడా ఇలా ఆగుతూ ఉంటాడు. అయ్యారు టైం అయిపోయిందండి. ఏం అలవాటైంది నీకు? సుఖానుభవం అలవాటైంది. ఆ స్త్రీ పడుకొని వెతికింది దేవుణ్ణి. ఆ స్త్రీ ఎలా వెతికిందట? పడుకోవడం అంటే ఏంటండి? సుఖానుభవం. మోకరించడానికి కూడా వీలు లేని దౌర్భాగ్యం, మోకరించి ప్రార్థన చేయలేని అరిష్టం పట్టింది, దరిద్రం పట్టింది. మొదటి అనుభవం సుఖానుభవంతో కూడిన అనుభవం. చాలా చక్కగా, చాలా చక్కగా. ఇక రెండవ అనుభవాన్ని మనం చూస్తే, రెండవ అనుభవం చూస్తే పట్టణము వెంబడి పోయి వెతికి తిని. ఎక్కడట? పట్టణము వెంబడి పోయి వెతికి తిని. ఒక ఆమంట ఈ మధ్యకాలంలో ఒక ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు. ఏమని చెప్తారంటే, ఆ పాస్టర్ గారు ఆ ఊర్లో 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారంట. ఈ 25 సంవత్సరాల్లో చాలా మందిని ప్రభువులోకి ఆయన నడిపిస్తూ వచ్చాడట. వచ్చిన తర్వాత ఒక ఆమె, అయ్యారు నేను ఇలా రిటైర్ అయ్యాను కదండి, ఈ పెన్షన్లోంచి దశమభాగం తీశానండి, ప్రార్థన చేయడానికి రండి అని పిలిచిందట. పిలితే అతను వెంటనే, ఈమెకి ఇంచుమించు 30 లక్షల దాకా వచ్చినాయి. 30 లక్షల్లోంచి దశమభాగం తీస్తే ఎంత వస్తుంది అండి? 3 లక్షలు వస్తుంది. పోన్లే, పైకప్పు అంతా కూడా పోయింది కదా, ఈ ఈ యొక్క రేకు, మామూలు రేకు తీసేసి ఐరన్ రేకు వేసుకుందాం, రైల్వే రేకు వేసుకుందాం అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు. అనుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, ఇంకా ఎక్కువగానే ఖర్చు అవుతుందా ఏంటి, ఇంకా ఎక్కువగానే ఖర్చు అవుతుందా, పోన్లే ఖర్చు అయితే ఉంది, ఇంట్లో ఉన్నాయి కదా ఏవో దుద్దులు లాకెట్లు అయ్యో అవి తాకట్టు పెట్టి మిగతా ఏ చేసుకోవచ్చులే అనుకుని ఎన్నెన్నో ఆలోచించుకుంటూ అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆవిడేం చెప్పిందంట, అయ్యగారు నేను రిటైర్ అయ్యాను కదా, నేను మొక్కుకున్నానండి అయ్యా, నా దశమభాగం తీసేయాలని, నా దశమభాగం తీసేవాలని మొక్కుకున్నానండి. అంటే అమ్మ మంచిదమ్మా, మనం దేవుని కోసం చేసేది ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా అని చెప్పేసి అంటే, ఆవిడ మడత పెట్టి ఆయన చేతికిచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి, ఇది హైదరాబాద్ వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నానండి, ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను. వెంటనే మళ్ళీ కానుక ఎవరి చేతికి ఇచ్చిందంట? దైవజనుడి చేతికి ఇచ్చిందంట. అయ్యగారు ప్రార్థన చేయండి, నాకు ఆయనకి ఇవ్వాలని ఆశగా ఉందండి, అదే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, టీవీలో వాక్యం చూసి నేను బలపడుతున్నానండి, కాబట్టి ఆయనకి పట్టుకెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి మనిషి నీరైపోయాడంట. ఒకసారి మనిషి నీరైపోయాడంట. అయ్యో అనుకుని ఆయన అప్పుడు ప్రార్థన చేసి వచ్చాడంట. ఇంకో పాస్టర్ గారు చెప్పాడంట. ఆయన అన్న మీరేం చేస్తారండి అంటే, మరి ఏం చేస్తామండి, ప్రార్థన చేసి వచ్చానండి అన్నాడంట. 25 సంవత్సరాల నుంచి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. 25 సంవత్సరాల కోసం నీ కుటుంబ రక్షణ కోసం ఎడుతున్నాడు. నువ్వు ఉద్యోగంలో క్షేమంగా ఉన్నావు, నీకు రోగం వచ్చినా బలహీనత వచ్చినా పిలిస్తే వచ్చి అతనే ప్రార్థన చేశాడు. ఈవిడ ఎవరు తెసడే పట్టణం వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, ఈరోజు చాలామంది ఏమి ఇష్టపడుతున్నారు తెలుసండి, మేము ఫలానా చర్చికి వెళ్తున్నాం అనడానికి ఇష్టపడుతున్నారండి. ఫలానా చర్చిలో ఏముండదో, ఫలానా చర్చు, ఫలానా పేరు పెట్టబడిన చర్చిలో ఏముండదో, అది నాదైనా కావచ్చు, మరొకరిదైనా కావచ్చు, మరొకరిదైనా కావచ్చు.
పట్టణం వెంబడిపోయి వెతికెదను. పట్టణంలో ఏది గొప్పగా ఉంది? పట్టణము వెంబడిపోయి వెతికెదను. పట్టణంలో వెతికితేనంట, చెప్పండి, ఏం రాస్తుంది చెప్పండి, దొరికాడా? పట్టణంలో, పెద్ద పట్టణంలో దొరికాడా? దొరకలేదు. చదవండి. తర్వాత సంత వీధుల్లో వెతికాను, సుఖానుభవంలో వెతికాను, పట్టణంలో వెతికాను, సంత వీధుల్లో కూడా వెతికాను. మరి దొరికాడా? దొరకలేదు. సంతలో కూడా దొరకలేదు. సంత అంటే ఏంటి? ఇప్పుడు మనోళ్ళు చెప్తున్నారు కదండి, ఇలాగ దేవుడికి గత వారంలోనే సాక్ష్యం మాట, గత వారంలో నేను ఇలా అనుకుని నేను దేవుడికి ఎంత ఇచ్చాను, ఇచ్చేటప్పటికి తర్వాత వారానికే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేశాడు అనగానే మిగతా వాళ్ళందరూ కూడా అత్యాసక్తి చెందుతారు. అవునా, ఏంటి ఇప్పుడు 10,000 ఇస్తేనే దేవుడు ఉద్యోగం ఇచ్చేస్తే అయితే నేను కూడా ఇచ్చేయాలి. పలానా ఆవిడ ఇలా అనుకుంటుంది, పలానా ఆవిడ నా బంగారం ఇవ్వాలనుకుంటుంది, పలానా ఆవిడ వస్తువులు ఇవ్వాలనుకుంటుంది, పలానా ఆవిడ ఇలాగ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలనుకుంటుంది. ఇది ఏ అనుభవం? సంత అనుభవం. నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఇచ్చేది ఏంటి? నువ్వెంత, అసలు నేనెంత, మనం చేసేది ఎంత? మనం చేసేది ఎంత చెప్పండి దేవుడికి? మనకి దేవుడు ఇలా గుప్పిడితో ఇస్తే మనం ఇలా వేళ్ళతో తీయగలం, అంతే కదా? ఆయన గుప్పిడితో ఇవ్వకుండా మనం వేళ్ళతో ఎక్కడ తీయగలం? మనకి దేవుడు ఏదైనా ఇస్తేనే మనం దేవుడికి ఇవ్వగలుగుతాం. మనకే లేనప్పుడు మనం దేవుడికి ఏం పెడతాం చెప్పండి? మనం ఏం పెట్టలేము దేవుడికి. మనకి దేవుడు విస్తారంగా దయచేసినప్పుడే మనం దేవుడికి ఇవ్వగలుగుతాం. కానీ ప్రభా నేను నీకు ఇస్తాను, మరి చూసుకో, తొందరలో నువ్వు నాకు ఇది ఇవ్వి ఎప్పుడు అనకూడదు. కృతజ్ఞత కలిగిన వారిగానే ఉండాలి తప్ప మనం దేవుని సన్నిధిలో సంత వీధి అనుభవం కలిగిన వాళ్ళుగా ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. దేవుడికి మనకి ఇవ్వగలిగే స్థాయి రావాలని కోరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుడికి ఇంత ఇవ్వగలగాలి, అలాంటి సామర్థ్యం నాకు కలగాలి, అలాంటి కృప నాకు ఇవ్వబడాలనుకోవాలి. అంతేగాని నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇస్తావా, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అంటాను. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి ఒక రోజు అంటది, ఏముంది సార్, మా పిల్లోడికి కనుక ఎస్ఐ జాబ్ వచ్చిందంటే మీకు బట్టలు పెట్టేస్తానండి ఫాస్ట్ గారు అంది. అమ్మ బట్టలు వద్దమ్మా అన్నాను. అదేంటండి నేను అనేసుకున్నాను అంటుంది. నేను వద్దన్నానంటే అర్థం ఏంటి తెలుసండి? ఆడికి ఉద్యోగం రాదని అర్థం. నేను బట్టలు వద్దన్నానంటే అర్థం ఏంటంటే ఆ పొరపాటును కూడా ఆడికి ఆ ఉద్యోగం రాదు. ఏమండి, నాకు చాలా చిరాకు, మీరు ఏమైనా అనుకోండి, నాకు చాలా చిరాకు, చాలా చాలా చిరాకు. దేవుడి దగ్గర ఏంటి? దేవుడి దగ్గర ఏంటి ఆశాలు? ఈరోజు మామూలుగా దేవుడు నాకు ఇవ్వబడిన పని నేను చేస్తూ ఉంటే ఈరోజు నేనే తను 10,000 దశం భాగం దాన్ని వదిలేసి వచ్చాను. నేను పని చేయకుండా ఇస్తాను దశం భాగం. నేను ఇలా కూర్చునే అంత కృప ఉంది. నేను వదిలేసి ఎందుకు వచ్చాను తెలుసండి? అదే ఉంది. దేవుడి కోసం దేవుని అనేక ఆత్మలు సంపాదించడం కంటే గొప్ప భాగ్యం ఉంటుంది. ఒకరోజు చెప్పుకోవడానికి ఉంటుంది, ఓ రోజు దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత దేవునితో బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి ఉంటుంది.